వెల్కమ్ టు వైడ్ యాంగిల్. రాజకీయం రూట్ మారింది. ఒక్కో పార్టీది ఒక్కో దారి అన్నట్లు కనిపించింది నాళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్. అన్ని పార్టీల లక్ష్యం ఇప్పుడు ఒకేలా కనిపిస్తోంది. స్ట్రాటజీలు ఒకేలా వినిపిస్తున్నాయి. ఇంతకీ దేశ రాజకీయంలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? హిందుత్వం చుట్టూ తిరుగుతోన్న రాజకీయాలు. బీజేపీ దారిలోనే నడుస్తున్న అన్ని పార్టీలు. భవిష్యత్ రాజకీయ చిత్రం ఎలా ఉండబోతోంది? కమలం పార్టీ డిఎన్ఏలో మతం కలిసిపోయింది. హిందుత్వాన్ని అణువణువున నింపుకున్న కాషాయ పార్టీ ఎప్పటికప్పుడు రాజకీయంగా వ్యూహాలు మార్చుకుంటూ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. హిందూ వర్గం ఓట్లను కాపాడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలతో జనాల ఆదరణ చూరగొంటోంది. ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక జరిగినా బీజేపీ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లుగా పోటీ కనిపిస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హిందుత్వ నినాదమే కమలం పార్టీని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇన్నాళ్ళు బీజేపీని అనుకుంటే ఇప్పుడు మిగతా పార్టీలు కూడా జై హిందూ అంటూ నినదించడం భవిష్యత్ రాజకీయాలపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి దృష్టి కనిపిస్తోంది మాత్రం బెంగాల్, తమిళనాడు మీదే. ముఖ్యంగా బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య జరుగుతున్న పరిణామాలు చిన్నపాటి యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో పార్టీలన్నీ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత తొలిసారిగా బెంగాల్లో మత రాజకీయాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా మతం చుట్టూ తిరుగుతూ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోందిప్పుడు. ఇప్పుడు బీజేపీ విజయం మతం పునాదుల మీదే ఉంది అన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. అయితే ఎన్నికలు జరిగే ప్రతిసారి ప్రత్యర్థి పార్టీలపై హిందుత్వ అస్త్రాలు విసిరేందుకు, మతపరంగా ఇరుకున పెట్టేందుకు బీజేపీ నేతలు ఆరోపణలు సంధిస్తూ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లాంటి ఎన్నికల్లోనూ బీజేపీ ఫాలో అయిన ఫార్ములా ఇదే. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణంతో మొదలైన గ్రేటర్ యుద్ధం ఆ తర్వాత రకరకాల మలుపులు తీసుకుంది. చివరికి కమలం పార్టీకి గుర్తుండిపోయే విజయాన్ని అందేలా చేసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన కమలం పార్టీ తెలంగాణలోనూ మంచి ప్రదర్శన చేసింది. ఆ జోష్ కొనసాగించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ హిందుత్వ నినాదంతో దూసుకుపోయిన కాషాయ శ్రేణులు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కేరళ, బెంగాల్తో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ మతం కార్డు మళ్లీ ముందుకు తీసుకువస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మత రాజకీయాలకు దూరం, హిందూ అన్న పేరు ఎత్తేందుకే 1కి 2 సార్లు ఆలోచించిన పార్టీలు, నేతలు కూడా ఇప్పుడు బీజేపీ చూపించిన దారిలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నారు. హిందుత్వాన్ని ఆధారం చేసుకుని చేస్తున్న ఆరోపణలకు అలానే సమాధానమివ్వాలని డిసైడ్ అవుతున్నారు. రాజకీయ ప్రచారంలోనూ, అవతలి పార్టీ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చే క్రమంలోనూ ఏనాడు మతం మాట తీసుకురాని మమతా బెనర్జీ లాంటి నేతలు కూడా ఇప్పుడు తానూ హిందువునే అని చెప్పుకుంటున్నారు. అందరి కోసం అనే కేజ్రీవాల్ నుంచి లౌకికవాద పార్టీగా వచ్చిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వరకు ఇప్పుడు హిందూ మంత్రం జపిస్తున్నారు. ఓటు బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రతి చోట మతం కార్డ్ తీసుకొచ్చే బీజేపీ ఏపీలో స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోంది. కులాన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది. అయితే స్థానిక పార్టీల నేతలు మాత్రం హిందుత్వ మంత్రాన్ని ఎత్తుకుంటున్నారు. ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే బీజేపీ కాస్త నిలదొక్కుంటూ ఉండగా కమలం పార్టీ జోరుకు కళ్లెం వేసేందుకు కారు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. బీజేపీ నేతలకు తెలిసిన స్ట్రాటజీతోనే సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా ఇప్పుడు రాజకీయం అంతా హిందుత్వం చుట్టూ తిరుగుతోంది.
బీజేపీ దారిలోనే మిగతా పార్టీలన్నీ నడుస్తూ పొలిటికల్ చిత్రాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి. మతం చుట్టూ రాజకీయం గురించి చర్చ జరుగుతోన్న వేళ మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎప్పుడూ లేని పోటీ ఎదుర్కొంటున్న దీది బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు వారి భాషలోనే సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. ఇక అటు రాహుల్, ప్రియాంక కూడా హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సరికొత్త వరాల జల్లు కురిపించారు కేజ్రీవాల్. వృద్ధులకు ఉచిత అయోధ్య దర్శనం అంటూ రామమంత్రాన్ని జపిస్తున్నారు. హిందూ కార్డుతో ఆటలాడొద్దంటూ దీది కౌంటర్. తన మతం గురించి అనుమానాలు వద్దంటూ వ్యాఖ్యలు. హిందూ ఓటర్ల మెప్పు కోసం రాహుల్, ప్రియాంక ప్రయత్నాలు. సార్వత్రిక ఎన్నికలకు క్వార్టర్ ఫైనల్లా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఎక్కడ ఎలా ఉన్నా పశ్చిమ బెంగాల్లో మాత్రం పొలిటికల్ వార్ అంతకు మించి అనిపిస్తోంది. టీఎంసీ నుంచి ఇప్పటికే పలువురు నేతలను తమ గూటికి చేర్చుకున్న కమలం పార్టీ దీదీ సర్కారుకు షాక్ ఇచ్చేందుకు అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తోంది. మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అంటూ వరుస ఆరోపణలు చేస్తున్న కమలం పార్టీ నేతలు హిందువులకు టీఎంసీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో రాజకీయం మరింత భగ్గుమంటోంది. ఇలాంటి సమయంలో కమలం పార్టీకి కౌంటర్ ఇస్తూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమవుతున్నాయి. తాను హిందూ వ్యతిరేకిని అని బీజేపీ చేస్తున్న విమర్శలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బదులిచ్చారు. హిందూ కార్డుతో తనతో ఆటలాడవద్దని బీజేపీకి హితవు పలికారు. తాను హిందూ మహిళనని చెబుతూ చండీపాఠ్లో శ్లోకాలను చదివి వినిపించారు. ప్రతిరోజు చండీపాఠ్ చదివిన తర్వాతే బయటకు వస్తానన్నారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తనకు బీజేపీలోని నకిలీ హిందువుల కంటే ఎక్కువ సంప్రదాయాలు తెలుసు అని చెప్పారు. తన మతం గురించి ఎవరికైనా అనుమానం ఉంటే వారు హిందూ శ్లోకాల పఠనంలో పోటీకి, వాటిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. నందిగ్రామ్లో తనను బయటి వ్యక్తిని అని విమర్శిస్తున్న వాళ్లకు గుజరాత్ నుంచి వచ్చిన వాళ్లు లోపలి వ్యక్తులు అయ్యారని ఫైర్ అయ్యారు. అస్తిత్వం కాపాడుకోవడమే ప్రధానంగా బెంగాల్లో రాజకీయాలు జోరందుకున్నాయి. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో గట్టి పోటీ ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని బయటి పార్టీగా ముద్రవేసే ప్రచారం ఇప్పటికే ప్రారంభించారు. గుజరాత్కు చెందిన పార్టీ బెంగాల్ ఆత్మ గౌరవాన్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆ రాష్ట్ర ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. వర్గాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందని, బీజేపీని సమర్థంగా ఎదుర్కొని బెంగాలు వాసులను ఐక్యంగా ఉంచేది తామే అని తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దీనికి చాలా స్పష్టంగా మనకు అందరికీ తెలుస్తున్నది. చాలా పార్టీలు ఏమిటంటే ఐడియాలజీ లేదు. రెండోది ఏమిటంటే నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్తో పోటీ చేయవలసి వస్తున్నది. నేషనల్ పార్టీస్ తన నేషనల్ ఐడియాలజీ కానీ ఏదైనా పెట్టుకుంటే రీజనల్ పార్టీస్ రీజనలిజం మాట్లాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో ఏది బెంగాలీ సబ్ నేషనలిజం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే రవీంద్రనాథ్ ఠాగూర్ లేకపోతే ఈశ్వర్ చంద్ర గురించి మాట్లాడుతున్నారు. సో దానికి ఏంటంటే వాళ్ళు పోటీ పడటం కష్టం. సో వాళ్ళకి హిందుత్వ కార్డు వాడుతున్నారు. సో హిందుత్వ కార్డు కూడా చాలా పవర్ఫుల్ అయిపోయింది వెస్ట్ బెంగాల్లో. సో దీన్ని కూడా ఎక్కడ వెనకంజ వేయకుండా ఆమె కూడా ఈ హిందుత్వ కార్డు వాడుతున్నది. అయితే ఆవిడ ముస్లిం కార్డుని ఎక్కడైనా ఆవిడ అబాండన్ చేస్తున్నారంటే అస్సలు లేదు. ముస్లిం కార్డు ప్లే చేస్తున్నది, ఆమె హిందూ కార్డు కూడా ప్లే చేస్తున్నారు. అస్సాంలో కూడా ఇది చాలా క్రిటికల్. ఎందుకంటే అక్కడ పోటీ బీజేపీకిను ముఖ్యంగా కాంగ్రెస్కి ఉంది. సో అక్కడ కూడా హిందుత్వ కార్డు బీజేపీ ప్లే చేసినా కూడా కాంగ్రెస్ పరిస్థితి అక్కడ బాగుంది. కానీ కాంగ్రెస్ కొంచెం వెనకంజలో ఉందనేది తెలుస్తున్నది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగం, ఆహార భద్రత ప్రాతిపదికన బెంగాల్లో ఎన్నికలు జరిగాయంటున్న రాజకీయ విశ్లేషకులు ఈసారి మాత్రమే మత రాజకీయాలు నడుస్తున్నాయని చెప్తున్నారు. రాష్ట్ర సామాజిక రాజకీయ చరిత్రను గమనిస్తే విభజన తర్వాత బెంగాలు రాజకీయ చరిత్రలో మతతత్వం ఎలాంటి పాత్ర పోషిస్తుందనే విషయం తెలుస్తుందని అంటున్నారు. బెంగాల్ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో హిందూ అతివాద సంఘాలతో పాటు ముస్లిం సంఘాలు సైతం గుర్తించదగ్గ స్థాయిలో ఓట్లను, సీట్లను పొందాయి. 1952లో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లో హిందూ మహాసభ,
భారతీయ జనసంఘ్ కలిసి 13 సీట్లు సహా మొత్తం ఓట్లలో 8% ఓట్లను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత 1967, 1971 ఎన్నికల్లో జనసంఘ్ ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇదే సమయంలో ప్రోగ్రెసివ్ ముస్లిం లీగ్ 1969లో 3 స్థానాల్లో గెలుపొందగా 1972, 77 ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక్కో స్థానంలో గెలుపొందింది. ఇలాంటి సమయంలోనూ మతం కేంద్రంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. లౌకికవాద పార్టీగా పేరున్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు హిందూ ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దక్షిణాదిపై దృష్టి సారించిన రాహుల్ గాంధీ ముఖ్యంగా కేరళపై నజర్ పెట్టారు. వరుసగా దేవాలయాలు చుట్టేస్తున్నారు. కేరళలో మైనారిటీ ఓట్లను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పంచుకోవడం ఖాయం. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్న బీజేపీకి షాక్ ఇచ్చేందుకు హస్తం నేతలు పావులు కదుపుతున్నారు. దీనికోసం రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారన్న ప్రచారం జరుగుతోంది. ఇకటు అస్సోం, బెంగాల్ ప్రచార బాధ్యతలు తీసుకున్న ప్రియాంక గాంధీ కూడా బీజేపీని దాటుకుని హిందూ ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గుళ్ళు తిరుగుతూ మొక్కుల రూపంలో హిందూ ఓట్ బ్యాంకు పదిలం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక అటు ఢిల్లీలో ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతూ ఉండగా బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమలం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు తన స్టైల్లో ఆన్సర్ ఇస్తున్నారు కేజ్రీ. నిత్యం రాముణ్ణి ఆరాధించే హనుమంతుడికి తాను భక్తుడిని అని ప్రకటించారు. హనుమంతుడి భక్తుణ్ణి కాబట్టి ఇద్దరికీ భక్తుడిని అయినట్టేనంటూ దేవుని ప్రస్తావన తెస్తూ ఆన్సర్ చేస్తున్నారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఆయన కూతురు కౌంటర్ ఇచ్చారు. భగవద్గీత చెప్పే తన తండ్రి టెర్రరిస్టు ఎలా అవుతారంటూ కాషాయం పార్టీపై విరుచుకుపడ్డారు. ఇలా ఇప్పుడు విమర్శలకు ప్రతి విమర్శల్లో మతం, దేవుడు అంటూ మాటలు వినిపిస్తూ ఉండడం రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సీన్ మారుతుందా? ఇక్కడిలా బీజేపీ ఆలోచిస్తుంటే కమలం పార్టీ స్ట్రాటజీని వీళ్ళు ఫాలో అవుతున్నారా? ఏం జరుగుతోంది? ఉత్తర భారతదేశం సంగతి సరే, తెలుగు రాష్ట్రాల్లో సీన్ ఏంటి? ఇక్కడ రాజకీయాన్ని హిందుత్వమే శాసిస్తోందా? ఎప్పుడూ మతం పేరు ఎత్తని నేతలు కూడా ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా? తెలంగాణలో రాజకీయం ఎలా నడుస్తోంది? ఏపీ పాలిటిక్స్ మరింత ప్రత్యేకం అనిపిస్తున్నాయి ఎందుకు? హిందుత్వ రాజకీయాలు అక్కడే అనుకోలేం. తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీలది ఇప్పుడు అదే స్ట్రాటజీ. హిందుత్వ రాగమెత్తుకుంటున్న టీడీపీ, బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్. ఉత్తరాది రాజకీయాలకు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ కు చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది. సంక్షేమ పథకాల నుంచి ఓటర్లపై గుప్పించే హామీల వరకు ప్రతిదీ కొత్తగానే ఉంటుందిక్కడ. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తుంటాయన్న ఓ అభిప్రాయం ఉంది. ఫలితాల్లో అదే కనిపించింది కూడా. అయితే ఇప్పుడు సీన్ మారిపోయిందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించిన కమలం పార్టీ తెలంగాణలో సత్తా చాటేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దుబ్బాక ఎన్నిక, గ్రేటర్ ఫలితాల తర్వాత జోష్ మీదున్న కాషాయ సేన మరింతగా దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే కమలం పార్టీ జోరుకు కళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం నుంచి ఆ తర్వాత జరిగిన ప్రతి పరిణామంతో హిందూ కార్డుతో ప్రచారంలో దూసుకెళ్లిన బీజేపీ ఎంఐఎంతో కారు పార్టీ దోస్తీ అంటూ ఇరుకన పెట్టే ప్రయత్నం చేసింది. మంచి ఫలితాలు సాధించింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే మతం స్ట్రాటజీతో కమలం పార్టీకి సమాధానమిచ్చేందుకు సిద్ధమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోంది. కేసీఆర్ అందరికంటే పెద్ద భక్తుడు అంటూ జనాల్లోకి తీసుకెళ్తూనే యాదాద్రి వైభవాన్ని పదే పదే చెప్తూ వస్తోంది. ఇక అటు కొండగట్టులో ఆంజనేయ సేవా సమితిని ఏర్పాటు చేసి ఇంటింట్లో హనుమాన్ పారాయణం జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా కమలం పార్టీకి తనకు తెలిసిన భాషలోనే సమాధానం చెప్పాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ కనిపిస్తోంది.
ఏపీలో ఎన్నికల సమయం వచ్చిందంటే కుల రాజకీయాల ప్రస్తావన ఎక్కువగా వినిపించేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ పూర్తిగా సీన్ మారింది. బీజేపీ లాంటి పార్టీలు కులం కార్డును నమ్ముకుంటే, టీడీపీ మాత్రం హిందుత్వ రాగం అందుకుని మతం విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రామతీర్థం ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ఆలయాలకు రక్షణగా తాము అండగా ఉంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఆ మధ్య. ఇదిప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మతం, దేవుడు మాట తీసుకురాని టీడీపీ అధినేత ఇప్పుడు వాటి కేంద్రంగా విమర్శలు గుప్పించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. టీడీపీ విమర్శలు అలా ఉంటే, ఇక అటు హిందూ ఓట్ బ్యాంకుకు మరింత చేరువయ్యేందుకు జగన్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తిరుమల దర్శనంతో పాటు విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లడం లాంటి చర్యలతో విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న వేళ కూడా జగన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేది ఎవరైనా చూస్తూ ఊరుకునేది లేదని, కఠినంగా శిక్షిస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఆ మధ్య. వైసీపీ సర్కార్ మీద విపక్షాలు ఆరోపణలు మొదలుపెట్టిన ప్రతిసారి వాటికి పులిస్టాప్ పెట్టడమే కాదు, హిందూ ఓట్ బ్యాంకు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు జగన్. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హిందూ కార్డును బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీతో జతకట్టిన ఆయన ఆలయాలు, విగ్రహ ధ్వంసం ఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారి తీవ్రంగా స్పందిస్తున్నారు. హిందూ దేవాలయాలను కాపాడుకోవాలని పిలుపునిస్తూనే ఆ ఓట్ బ్యాంకును మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పూజలు, ఆలయ శంకుస్థాపనలు, వరుస కార్యక్రమాలతో బిజీగా మారుతున్నారు. అయితే ఏపీపై దృష్టి సారించిన జాతీయ పార్టీ బీజేపీ తన స్ట్రాటజీ మార్చుకుంటే, స్థానిక రాజకీయ పార్టీలు మాత్రం రాజకీయ పార్టీ వ్యూహాలను అందుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడం పొలిటికల్ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ, తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ ఫ్యాన్ పార్టీ. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా ఏపీని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తోందనిపిస్తోంది బీజేపీ. కులం కార్డును ముందుకు తీసుకొస్తుందిక్కడ. కాపు ఓటు బ్యాంకును కూడగట్టేందుకు జనసేనతో పొత్తుతో పాటు సోము వీర్రాజు అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత కాపు వర్గానికి చెందిన కొందరు నేతలతో వరుస కీలక భేటీలు నిర్వహించారు. ఏమైనా ఓవైపు హిందూ కార్డు, మరోవైపు మతం ప్రస్తావన. ఏపీలో రాజకీయం మాత్రం ఇప్పుడు చిత్రంగా కనిపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా హిందుత్వ ఆచారాలు పాటించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్టైలే వేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా భారీ యాగాలు, పూజలు చేయటమే కాదు, ఏకంగా యాదాద్రి ఆలయాన్నే పునర్నిర్మిస్తూ తనకంటూ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కేసీఆర్. అన్ని మతాలను గౌరవించడంలో అందరికన్నా ఓ అడుగు ముందుండే కేసీఆర్ వ్యక్తిగతంగా మాత్రం హిందుత్వ విధానంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అందుకే మతం కార్డుతో టీఆర్ఎస్ను అడ్డుకోవాలనుకోవటం ఏ పార్టీకైనా అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందుత్వాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవాలని ఏ రాష్ట్రంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి తెలంగాణలో మాత్రం వర్కౌట్ కాదన్నది చాలామంది రాజకీయ పండితుల అభిప్రాయం. మతం పరంగా టీఆర్ఎస్ను, కేసీఆర్ను ఇరుకున పెట్టాలని చూడడం వృధా ప్రయత్నం అంటూ ఉంటారు. తెలంగాణ సస్యశ్యామలం కావడంతో పాటు ఆధ్యాత్మికత వెల్లివిరియాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. దానికి అనుగుణంగానే యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాల పునర్నిర్మాణం చేపట్టారు. కొమ్రవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. ఇలాంటి ఎన్నో చర్యలు హిందువుల్లో కేసీఆర్ను ఓ స్థానంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. ఆధ్యాత్మిక రంగంలో కేసీఆర్ శైలి సంచలనం అన్నది పలువురి అభిప్రాయం. ఉద్యమ సమయంలో నుంచే ఆయన యాగాలు చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం తరపున తిరుపతి వెంకన్నకు ఆభరణాలు, బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక, వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం, కొమ్రవెల్లి మల్లన్నకు కోరమీసాలు సమర్పించారు. విమర్శలు లెక్కపెట్టలేదు, వెక్కిరింతలకు చలించలేదు. సమకాలీన రాజకీయాల్లో ఆధ్యాత్మిక భావనను ఎలాంటి అవరోధాలు లేకుండా పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే.
తాను నమ్మిన పద్ధతులను, విశ్వాసాలను ధైర్యంగా పాటిస్తున్న ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ ఒక్కరే. మతముద్ర భయంతో ఆధ్యాత్మిక అంశాల జోలికే వెళ్లని నాయకులు ఎందరో ఉన్నా కేసీఆర్ శైలి మాత్రం ప్రత్యేకం. ఓట్ల భయంతో, లౌకికతత్వం పేరుతో ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ మాత్రం నిజమైన హిందువుగా తన విశ్వాసాలను ఆచరిస్తూ పాలకుడిగా అన్ని మతాలను సమానంగా ఆదరిస్తారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. యజ్ఞ యాగాలు చేసినా, ఆలయాల నిర్మాణాలు చేసినా ఏ ఇతర మత పెద్దలు ఏనాడూ వేలెత్తి చూపలేదు. కేసీఆర్ మత విశ్వాసాలు రాజకీయాలకు ముడిపడినవి కావు. ఆయనగాని, ఆయన పార్టీగాని మత అంశాల ఆధారంగా ఏనాడూ ఓట్లు అడగలేదు. అందుకే ఈ విషయంలో ఏ పార్టీ ఆయనను కనీసం టచ్ చేసే అవకాశం కూడా లేదన్నది పలువురి విశ్లేషకుల అభిప్రాయం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి 5 కోట్లతో శ్రీమూల వర్ణ కమలము నమూనా శాలిగ్రామ హారాన్ని కేసీఆర్ బహూకరించారు. అలాగే కామన్ గుడ్ ఫండ్ నుంచి వరంగల్ భద్రకాళి అమ్మవారికి 57 లక్షల విలువైన 2 కిలోల బంగారు కిరీటం బహూకరించారు. దేశ చరిత్రలో ఆలయాలకు నిధులిచ్చిన ప్రభుత్వాలు లేవు. కేసీఆర్ బడ్జెట్లో నేరుగా నిధులిచ్చారు. ఇలా ఆలయాల నుంచి భక్తుల మనోభావాలను గౌరవించడం వరకు ప్రతి విషయంలోనూ విభిన్నం అనిపిస్తున్నారు కేసీఆర్. యాగం, ఆయుత చండీ యాగం, రాజశ్యామల యాగం ఇలా దేశంలో ఎవ్వరూ చేయనంత గొప్పగా కేసీఆర్ యాగాలు చేస్తూ ఉంటారు. హాట్ పొలిటికల్ డెసిషన్లకే కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తన ప్రత్యేకతను చూపిస్తారు. తెలంగాణ సిద్ధిస్తే ఆయుత చండీ యాగం నిర్వహిస్తాను అని మొక్కి కేసీఆర్ ఆ తర్వాత ఆ యాగాన్ని జరిపించిన విధానం ప్రతి ఒక్కరి కళ్ల ముందు ఇప్పటికీ అలానే తిరుగుతూ ఉంటుంది. ఇలా రాజకీయాల్లోకి మతాలు చొచ్చుకొచ్చి పార్టీ స్థితిని, పరిస్థితిని మార్చేస్తున్న తరుణంలో రాజకీయాలకు దూరంగా, మనసుకు దగ్గరగా మాత్రమే మతాన్ని ఉంచుతున్న కేసీఆర్ ప్రతిపక్షాలకు విమర్శ చేసే అవకాశం ఇవ్వడం లేదు. ఇదే ఇప్పుడు ఆయనను ప్రత్యేకంగా నిలుపుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ, జనం కోసం, నిజం కోసం.